హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రిష్ మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే, రీసెంట్గా నేను ఒక వీడియో చేశాను. మొబైల్ రిపేరింగ్ కోర్స్ అనేది ఎంత డెప్త్గా ఉందనేది ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో ఒక కామెంట్ ఒక బ్రదర్ చేయడం జరిగింది. బోర్డులో చూపిస్తూ ఈచ్ అండ్ ఎవ్రీ ఐసీ గురించి కొంచెం వివరంగా చెప్పగలరా సార్ అని చెప్పి అడగడం జరిగింది. అలాగే చేస్తాను బ్రదర్ అని చెప్పి చెప్పడం జరిగింది. దాని గురించే ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది. విషయం ఏంటంటే, మొన్న నేను ఆ వీడియోలో కేవలం ఇమేజ్లు మాత్రమే చూపిస్తూ మొబైల్ రిపేరింగ్ కోర్స్ అనేది ఎంత అప్డేట్ అయ్యిందో చెప్పడం జరిగింది. ఈరోజు ప్రాక్టికల్గా బోర్నియోలో చూపిస్తూ ఏ ఐసీలు ఏ పవర్ ఐసీలు ఎన్ని రకాలు ఉన్నాయి, ఏ ఐసీలు వచ్చినప్పుడు సెక్షన్స్ ఎలా అప్డేట్ అవుతాయి ఏంటనేది పిన్ టు పిన్ మొత్తం నేను బోర్నియో స్కెమాటిక్ సహాయంతో నేను వివరించదలుచుకున్నాను. అంటే ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే, మొబైల్ రిపేరింగ్ కోర్స్ అనేది ఎంత అప్డేట్ అయ్యి ఉందో, ఎంత డెప్త్గా ఉందో తెలియక ఎక్కడ పడితే అక్కడ జాయిన్ అయ్యి అమౌంట్ లాస్ చేసుకున్న కొంతమంది నాకు ఫోన్లు చేస్తున్నారు. మీరు చేస్తున్న వర్క్, మీరు చెప్తున్న సబ్జెక్ట్ అనేది ఇక్కడ మాకు కవర్ చేయలేదండి. మనం ఫీజు కట్టిన తర్వాత మనం ఇంకేం అనలేం కాబట్టి గమ్ముగా రావడం జరిగింది అని చెప్పి చాలామంది ఫోన్లు చేసి బాధపడుతున్నారు. వారి గురించి మాత్రమే ఇంకో వేరే వాళ్ళు ఎవరైనా కొత్తగా చిప్ లెవెల్ కానీ ఏదైనా నేర్చుకోవాలనుకున్నప్పుడు ఎంతవరకు సబ్జెక్ట్ ఉంటుందని చెప్పి మీకు తెలిస్తే దాన్ని బట్టి మీరు ఫర్దర్గా తీసుకున్న స్టెప్ అనేది కరెక్ట్గా వేస్తారని అనుకుంటున్నాను. అందుకే ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఓకేనా, స్టార్ట్ చేద్దామా? రైట్. ఓకే ఫ్రెండ్స్, ముందుగా బోర్నియో స్కెమాటిక్స్ ఓపెన్ చేసాను చూడండి. ఇప్పుడు మనకి షావమీ బ్రాండ్ తీసుకుంటున్నాను. దీంట్లో ఒక సింగిల్ పవర్ ఐసీ, సింగిల్ పిఎం ఉన్న కాన్సెప్ట్ ఉన్న మొబైల్ని ఒకటి తీసుకున్నాను చూడండి. రెడ్మీ 9 పవర్ తీసుకున్నాను చూడండి. దీంట్లో కాంపోనెంట్ నేమ్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి, మనకి బోర్డు ఫ్రంట్ సైడు బ్యాక్ సైడు మనకి రావడం జరిగింది. ఇది బాటమ్, ఇది టాప్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి సిమ్ ట్రే ఉంది. సిమ్ 1, సిమ్ 2, తర్వాత మెమరీ కార్డు 3 దీంట్లోనే ఉంటాయి. తర్వాత ఇది వచ్చేసి మనకి వైఫై బ్లూటూత్ ఐసీ, ఇది వచ్చేసి మనకి సిపియు, ఇది వచ్చేసి మనకి యూఎఫ్ఎస్, ఇది వచ్చేసి మనకి ఛార్జింగ్ ఐసీ. ఈ బాటమ్ సైడ్ చూసుకుంటే ఇది వచ్చేసి మనకి మెయిన్ పిఎంఐసి, ఇది వచ్చేసి మనకి డబ్ల్యూడిఆర్ ఐసి, ఇది వచ్చేసి మనకి 2GPA ఐసి, ఇది వచ్చేసి మనకి 4G అండ్ 3G, ఇది వచ్చేసి మనకి ఆడియో ఐసి, ఇది వచ్చేసి మనకి లైట్ ఐసి. తర్వాత ఇక్కడ మనకి ఏపీటీ ఐసి కనిపిస్తుంది. ఓకేనా, ఏపీటీ ఐసి 4GPAకి సపోర్టెడ్ ఐసి. ఓకేనా, టోటల్గా ఇది కనిపిస్తుంది. ఒక ఛార్జింగ్ ఐసి, తర్వాత యువతలకు వచ్చేసరికి ఒకటి మెయిన్ పిఎంఐసి PM4250 సింగిల్ పవర్ ఐసి కాన్సెప్ట్ ఉన్న మొబైలు ఇది. దీని పక్కనే క్రిస్టల్ ఉంది. ఎంత ఫ్రీక్వెన్సీ ఉందంటే 38.4 MHz. ఓకేనా, క్రిస్టల్లో 38.4 MHz. మామూలుగా అయితే 19.2 MHz ఓల్డ్ మొబైల్స్లో వస్తుంది. తర్వాత 38.4 MHz వస్తుంది. ఇక లేటెస్ట్గా వచ్చే వాటిల్లో ఇది ఇంకా అప్డేట్ అవుతుంది. ఒకసారి చూడండి. ఇది సింగిల్ పవర్ ఐసి, సింగిల్ పిఎం కాన్సెప్ట్ ఉన్న మొబైలు ఏ విధంగా వర్క్ చేస్తుంది అనేది మీకు ఐడియా ఉంటేనే, పవర్ బూట్ సింగిల్ పిఎంఐసి పవర్ బూట్ సీక్వెన్స్ మీకు ఐడియా ఉంటేనే ఈ మొబైల్ని మనము డెడ్ మొబైల్ని రిపేర్ చేయడానికి ఈజీ అవుతుంది. దీని గురించి తెలియకుండా మనం ఈ మొబైల్ని హ్యాండిల్ చేయాలంటే అంత ఈజీ కాదు, చాలా క్రిటికల్గా ఉంటుంది. ఇది పక్కన పెడితే ఇక్కడ డ్యూయల్ పిఎం కాన్సెప్ట్ ఉన్న మొబైల్ ఒకటి చూపిస్తాను చూడండి. వీటిల్లో పోకోలో తీసుకుందాం.
పోకో X2 తీసుకుందాం హార్డ్వేర్ సొల్యూషన్లో, తర్వాత కాంపోనెంట్ నేమ్లో. ఇది చూడండి మనకి వైఫై బ్లూటూత్ ఐసి, తర్వాత ఆడియో ఐసి, ఇక్కడ MIPI స్విచ్చింగ్ ఐసి అని చెప్పి ఒకటి ఇచ్చాడు. ఇక్కడ చూడండి ఇది CPU, ఇది UFS, తర్వాత ఇది ఆడియో. ఓకేనా, ఇది 2 ఆడియోలు ఉన్నాయి కదా, ఒకటి కోడాక్ ఐసి, ఇంకోటి మెయిన్ ఆడియో ఐసి. ఇది ఛార్జింగ్ ఐసి. తర్వాత చూడండి ఇక్కడ మనకి NFC ఐసి అని చెప్పి ఒకటి ఇచ్చాడు, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్. ఓకేనా, ఈ NFC ఐసి. తర్వాత ఇక్కడ కూడా ఒక చిన్న ఐసి ఇవ్వడం జరిగింది. ఇది సిమ్ సాకెట్, మెమరీ కార్డు, తర్వాత 2 సిమ్లు, డ్యూయల్ సిమ్, తర్వాత మెమరీ కార్డు. అవతల సైడ్ చూడండి టాపు, ఇది బాటమ్ సైడ్ చూడండి, ఇదిగోండి ఇదొక పవర్ ఐసి, ఇదొక పవర్ ఐసి, 2 పవర్ ఐసీలు ఉన్నాయి. తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ ఒక SDR ఐసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ 2GPA, ఈ 3GPA, అంటే ఈ టోటల్గా ఈ షీల్డ్ మొత్తం నెట్వర్క్ సెక్షన్ సంబంధించింది. ఓకేనా, ఇక్కడ చూడండి అవతల సైడ్ మనకి ఒక ఛార్జింగ్ ఐసి ఉంది. ఇక్కడ చూడండి ఛార్జింగ్ సెక్షన్, అంటే ఇది SMB ఫాస్ట్ ఛార్జింగ్ ఐసి, SMB 1390. ఇది ఫాస్ట్ ఛార్జింగ్ ఐసి. మెయిన్ ఛార్జింగ్ సెక్షన్ వచ్చేసి ఈ డ్యూయల్ PM కాన్సెప్ట్ ఉన్న మొబైల్లో మెయిన్ పవర్ ఐసీలోనే ఇదిగోండి, ఇది మెయిన్ పవర్ ఐసీ PM7150. ఓకేనా, సెకండరీ పవర్ ఐసీ ఏది PM7150L, PM7150L కానీ PM7150A కానీ. ఏ అంటే ఆమ్లోయిడ్ డిస్ప్లే, ఎల్ అంటే LCD డిస్ప్లే. ఓకేనా, ఎల్ అనే దాంట్లో లైటింగ్ సెక్షను, గ్రాఫిక్ సెక్షన్ 2 ఉంటాయి. అంటే మెయిన్ సెకండరీ PMICగా, సెకండరీ PMICగా పనిచేస్తుంది. అందులోనే లైటింగ్ సెక్షన్ ఉంటుంది, అందులోనే గ్రాఫిక్ సెక్షన్ ఉంటుంది, అందులోనే కొన్ని మోడల్లో కోడాక్ సెక్షన్ కూడా ఇస్తాడు సెకండరీ పవర్ ఐసీలో. ఓకేనా, మెయిన్ PMICలో మెయిన్ ప్రైమరీ పవర్ కిందకు ఉంటుంది, తర్వాత అందులోనే ఛార్జింగ్ సెక్షన్ ఉంటుంది, అందులోనే కంట్రోల్ సెక్షన్ ఉంటుంది, అందులోనే బగ్ సెక్షను, LDV సెక్షను చాలా ఉంటాయి. ఓకేనా, టోటల్గా ఈ డ్యూయల్ పవర్ ఐసీ ఉన్న కాన్సెప్ట్ ఉన్న మొబైలు ఏ విధంగా పనిచేస్తుంది, ఈ మెయిన్ పవర్ ఐసీ నుంచి సెకండరీ పవర్ ఐసీకి ఏమేమి లైన్స్ వెళ్తాయి, సెకండరీ పవర్ ఐసీ నుంచి ఏమేమి లైన్స్ మెయిన్ PMICకి వస్తాయి. ఓకేనా, తర్వాత ఏమేమి లైన్స్, ఇందులో ఏమేమి సెక్షన్స్ ఉంటాయి, టోటల్గా ఈ డ్యూయల్ PM కాన్సెప్ట్ ఉన్న మొబైల్ మనకి పవర్ బూట్ సీక్వెన్స్ ఏ విధంగా ఉంటుంది అనేది మనకు తెలిసి ఉంటే, ఇటువంటి డ్యూయల్ PM కాన్సెప్ట్ ఉన్న మొబైల్ ఏది వచ్చినా కానీ మనం హ్యాండిల్ చేయగలం. ఆ సబ్జెక్టే మనకు తెలియకపోతే ఈ డ్యూయల్ PM కాన్సెప్ట్ ఉన్న మొబైల్లో ఏది వచ్చినా కానీ మనకి ఏం చేయాలనేది అర్థం కాదు. ఓకేనా, ఖచ్చితంగా దీని గురించి మనకి తెలియాలి. ఇక్కడ చూడండి సింగిల్ పవర్ ఐసీలో క్రిస్టల్ ఎక్కడ ఉంది, మెయిన్ PMIC దగ్గర ఉంది. ఓకేనా, డ్యూయల్ PM కాన్సెప్ట్లో ఈ క్రిస్టల్ ఎక్కడుంటే అదే మెయిన్ పవర్ ఐసీ. ఇక్కడ కూడా చూడండి 38.4 MHz ఫ్రీక్వెన్సీ అనేది మనకి ఈ క్రిస్టల్ జనరేట్ చేస్తుంది. అంటే 38.4 MHz రావాలి. ఓకేనా, రైట్. ఇక వచ్చేసరికి మనకి ట్రిపుల్ PM కాన్సెప్ట్ ఉన్న మొబైల్ తీసుకుందాం. ట్రిపుల్ PM కాన్సెప్ట్ ఉన్న మొబైల్ మనం తీసుకుంటే పోకో X3 ప్రోలో ఉంది. X3 ప్రో ఇక్కడ చూడండి ఇది మనకి ఛార్జింగ్ ఐసీ ఇచ్చాడు PM8150B, PM8150B, PM7250B, 7150B. ఇట్లా B లెటర్ మనకి యాడ్ అయిందంటే అది ఏమైసీ అన్నట్టు, ఛార్జింగ్ ఐసీ అన్నట్టు. దీనికి సపోర్టెడ్గా BQIC ఇచ్చాడు, SMB ఫాస్ట్ ఛార్జింగ్ ఐసీ. ఫాస్ట్ ఛార్జింగ్కి BQIC ఒకటి ఇవ్వడం జరిగింది. తర్వాత ఇది వచ్చేసి మనకి రోమ్ అంటే ఇంటర్నల్ స్టోరేజ్. అంటే దీంట్లో డబుల్ డెక్కర్ కాబట్టి ఇది ర్యామ్ సపరేట్గా ఉంటుంది. ఇది వచ్చేసి రోమ్, దీని కింద మనకి CPU ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఆడియో ఐసీ.
అంటే ఒకటి 2 ఆడియో ఐసీలు కనిపిస్తున్నాయి చూడండి, ఇక్కడ ఒకటి, ఒకటేమో కోడాక్ ఐసీ, ఇంకోటేమో ఆడియో ఐసీ. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇది వచ్చి మనకి ఏపీటీ ఐసీ. రైట్, ఇది మనకి సిమ్ ట్రే, తర్వాత ఇది వైఫై బ్లూటూత్, తర్వాత ఇది ఇదిగోండి, ఇక్కడ మనకి PM8150 అని ఒక ఐసీ ఇచ్చాడు, PM8150L అని ఒక ఐసీ ఇచ్చాడు. ఓకేనా, అవతల సైడ్ ఏమో మనకేముంది, PM8150B ఉంది, ఇక్కడేమో మనకి PM8150 ఉంది, ఇక్కడేమో మనకి PM8150L అని ఉంది. ఓకేనా, 3 పవర్ ఐసీలు కనిపిస్తున్నాయి, 3 PMలే, PM. ఇది PM కాన్సెప్ట్ ఉన్న మొబైల్. ఇక్కడ చూడండి ఎంత ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు దీనికి, 38.4 MHz ఇచ్చాడు. ఇక్కడ దేని దగ్గర మనకి క్రిస్టల్ ఉంది అంటే మెయిన్ పవర్ ఐసీ దగ్గరే మనకి క్రిస్టల్ కనిపిస్తుంది. ఇక్కడ కూడా సింగిల్ PM కాన్సెప్ట్లో, డ్యూయల్ PM కాన్సెప్ట్లో, PM కాన్సెప్ట్లో కూడా ఈ క్రిస్టల్ అనేది ఎక్కడుంది, మెయిన్ పవర్ ఐసీ దగ్గరే మనకి కనిపిస్తుంది. ఎంత ఫ్రీక్వెన్సీ రావాలనేది ఉంది. ఈ క్రిస్టల్ని ఎలా చెక్ చేసుకోవాలనేది ఇంతకుముందు లాస్ట్ వీడియోలో నేను ఆల్రెడీ DSO తోటి ట్రబుల్ షూట్ చేసి డెడ్ మొబైల్ రిపేర్ చేయడం జరిగింది. ఒకసారి ఆ వీడియో కావాలంటే చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. DSO ద్వారా ఎలా క్రిస్టల్ చెక్ చేసుకోవాలి, ఆ ఫ్రీక్వెన్సీని ఎలా మనం చెక్ చేసుకోవాలనేది. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇది సెకండరీ PM8150L అని ఉంది. మీకు చెప్పాను, L అని అంటే దాంట్లో లైటింగ్, గ్రాఫిక్ ఖచ్చితంగా ఉంటుంది. ఏ అని ఉంటే రాదు. ఏ అంటే AMOLED డిస్ప్లే, L అంటే LCD డిస్ప్లే. ఓకేనా, AMOLED డిస్ప్లే ఉన్న మొబైల్లో సెకండరీ PMలో ప్రజెంట్ ఈ లైటింగ్ గ్రాఫిక్ని వాడుకోవట్లేదు, ఆక్టా ఐసీ సపరేట్గా ఇస్తున్నాడు. ఓకేనా, L అని ఉంటే మాత్రం అందులోని లైటింగ్ గ్రాఫిక్ అనేది మనకి కనిపిస్తుంది. ఇకపోతే ఇది నెట్వర్క్ సెక్షనే మనకు తెలిసిందే. ఒక SDR ఐసీ, ఒక 2GPA, ఇంకోటి 3G 4GPA. ఇది PM కాన్సెప్ట్ ఉన్న మొబైలు. ఛార్జింగ్ ఐసీ నుంచి మెయిన్ PMకి, సెకండరీ PMకి ఏ విధంగా ఏ లైన్స్ వస్తాయి, ఆ లైన్స్ మీద ఎంతెంత వోల్టేజ్ వస్తుంది, ఏ లైన్ రాకపోతే మనకి ఏం ప్రాబ్లం ఉంటుంది. ఉదాహరణ చెప్పాలంటే మనకి సిస్టమ్ ఓకే ఉంది, పవర్ గుడ్ వోల్టేజ్ రాకపోతే ఏం జరుగుతుంది, సెకండరీ PM నుంచి BOB వోల్టేజ్ రాకపోతే ఏం ప్రాబ్లం ఉంది. తర్వాత ఈ PM కాన్సెప్ట్లో సింగిల్ PM కాన్సెప్ట్ ఉన్న మొబైల్లో ఒకటి మనకి ఛార్జింగ్ ఐసీ నుంచి పవర్ గుడ్ చూస్తాము, పవర్ ఐసీ దగ్గర బక్ వోల్టేజ్ చూస్తాము, డిఫాల్ట్ ఆన్లో ఉండే LDO సెక్షన్లో డిఫాల్ట్ ఆన్లో ఉండే 1.8 వోల్టేజ్ వస్తుందా అలా చూసుకుంటాం. తర్వాత పవర్ ఆన్ రీసెట్, PS హోల్డ్ ఇవన్నీ చెక్ చేసుకుంటాం. ఓకేనా, ఈ డిఫాల్ట్ ఆన్లో ఉండే ఈ 1.8 వోల్ట్ అనేది సింగిల్ PM కాన్సెప్ట్ ఉన్న మొబైల్లో మనకి యాడ్ ఉంటుంది, LDO సెక్షన్లో వస్తుంది. ఓకేనా, డ్యూయల్ PM కాన్సెప్ట్ ఉన్న మొబైల్లో కూడా డిఫాల్ట్ ఆన్ అనేది LDO సెక్షన్లోనే ఉంటుంది. పవర్ ఐసీలో ఒక LDO సెక్షన్ ఉంటుంది, ఆ LDO సెక్షన్లో డిఫాల్ట్ అనే వోల్టేజ్ ఉంటుంది. ఓకేనా, PM కాన్సెప్ట్ వచ్చేసరికి ఈ డిఫాల్ట్ ఆన్లో ఉండే 1.8 వోల్ట్ అనేది బక్కాయిల్లో ఇచ్చేస్తున్నాడు. ఓకేనా, ఈ పవర్ ఐసీ చుట్టూ ఉన్నాయి కదా, ఈ పవర్ ఐసీ చుట్టూ ఉన్న ఈ బక్కాయిల్లోనే మనకి డిఫాల్ట్ ఆన్ 1.8 వోల్ట్ అనేది ఇచ్చేస్తున్నాడు. అంటే దాన్ని సర్క్యూట్ని అప్డేట్ చేశాడు. అంటే పవర్ ఐసీలో LDO సెక్షన్లో ఇవ్వట్లేదు, డైరెక్ట్గా బక్కాయిల్స్లోనే ఒక కాయిల్ మీదకి డిఫాల్ట్ ఆన్ 1.8 వోల్ట్ అనేది ఇచ్చేస్తున్నాడు. అంటే ఇక్కడి నుంచి మార్చేశాడు. PM కాన్సెప్ట్, తర్వాత క్వాడ్ PM, 4 పవర్ ఐసీలో ఉన్న కాన్సెప్ట్ ఉన్న మొబైల్లో కూడా ఇదే అప్డేట్ అవుతుంది. అంటే 1.8 వోల్ట్ అనేది డిఫాల్ట్ ఆన్ 1.8 అనేది LDO సెక్షన్లో రాదు, పవర్ ఐసీలోనే పవర్ ఐసీ దగ్గర ఉన్న బక్కాయిల్లో ఒక బక్కాయిల మీదకి వచ్చేస్తుంది. ఇక్కడ చేంజ్ చేసాడు. ఓకేనా, ఇది ఏ కాయిల్ మీదకి ఎంతెంత వోల్టేజ్ వస్తుంది, తర్వాత ఏ కాయిల్ మీదకి ఎప్పుడెప్పుడు వోల్టేజ్ వస్తుంది, ఎప్పుడెప్పుడు వోల్టేజ్ రాదు. కొన్ని కాయిల్స్ మీదకి డెడ్ కండిషన్లో ఉన్నప్పుడు మొబైల్లో మనకి వోల్టేజ్లు అనేవి రావు. అవి ఎందుకు రావు, ఎప్పుడు వస్తాయి అనేది వాటి గురించి కూడా మనకు తెలియాలి. ఓకేనా, టోటల్గా ఈ 3 పవర్ ఐసీలో కాన్సెప్ట్ ఉన్న మొబైల్ పవర్ బూట్ సీక్వెన్స్ ఏ విధంగా ఉంటుందో మనకు తెలిస్తే ఇటువంటి మొబైల్స్ ఎన్ని వచ్చినా కానీ మనం హ్యాండిల్ చేయగలం. వీటి గురించి మనకు తెలియకపోతే ఇటువంటి మొబైల్స్ మన కాడికి వచ్చినప్పుడు మనం రిపేర్ చేయడం అనేది చాలా కష్టంగా అయిపోద్ది, అర్థం కాదు. వేరే వాళ్ళ మీద మనం ఆధారపడాల్సి వస్తుంది, వేరే వాళ్ళ దగ్గరికి మనకి ఈ మొబైల్ తీసుకెళ్ళాల్సి వస్తుంది. వాళ్ళు కానీ వాళ్ళకి తెలిసి ఉండి చేస్తారు, వాళ్ళకి తెలియదు అనుకోండి,
ఒక రోజు 2 రోజులు పెట్టుకుంటారు, ఇది అవ్వట్లేదని చెప్పి ఇచ్చేస్తారు. ఏం ప్రాబ్లం ఉందో కూడా వాళ్ళకి తెలిసే పరిస్థితి అయితే లేదు. కానీ సొంతంగా మనమే అప్డేట్ చేసుకుంటే అది చాలా బెస్ట్. ఒకరి మీద ఆధారపడడం అనేది ఎప్పుడైనా కరెక్ట్ కాదు. సరే, తర్వాత క్వాడ్ బిఎం కాన్సెప్ట్ ఉన్న మొబైల్ ఎలా ఉంటుందో చూడండి. 4 పవర్ ఐసీలు ఉన్నాయి. ఈ కాన్సెప్ట్ ఉన్న మొబైల్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, PM8150B ఉందా? PM8150B ఇది ఛార్జింగ్ ఐసీ. ఇది చూడండి, PM8150A. ఇప్పుడు దాకా PM8150L గురించి మాట్లాడుకున్నాం. అందులో ఏముంటుంది అనుకున్నాం? లైటింగ్, గ్రాఫిక్ ఉంటుంది అనుకున్నాం. ఈ A అనే మొబైల్ వచ్చింది. ఇది వచ్చేసి LCD డిస్ప్లే కాదు, ఇది AMOLED డిస్ప్లే. అందుకే A అనే లెటర్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, PM8250 అని ఇచ్చాడు. ఇది మెయిన్ పవర్ ఐసీ. ఇప్పుడు దాకా ఇది మెయిన్ పవర్ ఐసీ అనుకోవడానికి మనం ఏమనుకున్నాం? ఇక్కడ మనకి క్రిస్టల్ ఉంటుంది అనుకున్నాం. మెయిన్ పవర్ ఐసీ దగ్గర సింగిల్ పిఎంలో కానీ, డ్యూయల్ పిఎంలో కానీ, ట్రిపుల్ పిఎంలో కానీ క్రిస్టల్ అనేది ఉంటుంది. క్రిస్టల్ ఉన్నది మనకి మెయిన్ పిఎం ఐసీ అనుకుంటున్నాం ఇప్పుడు దాకా. ఇవి క్వాడ్ పిఎం కాన్సెప్ట్ వచ్చేసరికి క్రిస్టల్ అనేది ఈ మెయిన్ పిఎం ఐసీ దగ్గర ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఇది సపరేట్గా ఇస్తున్నాడు. ఇది చూడండి, ఇది 4 PMIC. దీన్ని ఏమంటారు? PMX55 అంటారు. PMX55 ఇదిగోండి 4 PMIC. ఇది 5G కాన్సెప్ట్. ఓకేనా? 5G కాన్సెప్ట్ మ్యాక్సిమం క్వాడ్ పిఎం ఇచ్చాడంటే కొంచెం క్రిటికల్గా ఉంటుంది. దాన్ని చెక్ చేయాలంటే ఆల్రెడీ దీని మీద ఒక వీడియో నేను చేద్దాం అనుకున్నాను. నాకు సరైన మొబైల్ అనేది నా దగ్గర రాలేదు. వస్తే ఖచ్చితంగా దీని మీద కూడా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను ఒక వీడియో రిపేరింగ్ వీడియో అనేది చేయాలని అనుకుంటున్నాను. చేస్తాను. ఆల్రెడీ ట్రిపుల్ పిఎం గురించి నేను ఆల్రెడీ వీడియో చేస్తున్నాను. OnePlus 9R మొబైల్ గురించి డెడ్ కండిషన్లో ఉన్నదాన్ని ఎలా చెక్ చేసుకోవాలి ఏందనేది, ప్రాబ్లం ఎక్కడ ఉందో చూపిస్తూ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ రిపేరింగ్ వీడియో అనేది చేయడం జరిగింది. మన ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. అది ఇక్కడ చూడండి, ఇది ఒక పవర్ ఐసీ, ఇదొక పవర్ ఐసీ, ఇదొక పవర్ ఐసీ, ఇదొక పవర్ ఐసీ. టోటల్గా 4 పవర్ ఐసీలు అయితే ఉన్నాయి. దీనికాడ మాత్రం ఒక VPH కాయిల్ ఉంది. మిగతా 3 కాడ మాత్రం బగ్ కాయిల్స్ మనకి కనిపిస్తున్నాయి. ఈ 4 పవర్ ఐసీలు ఉన్న కాన్సెప్ట్ ఉన్న మొబైల్ ఏ విధంగా పనిచేస్తుంది అనేది మనకి తెలిసి ఉండాలి. ఈ నెట్వర్క్ సెక్షన్కి వచ్చేసరికి ఇది లోవర్ బ్యాండ్ PA లేదంటే హైయర్ బ్యాండ్ PA. ఇది వచ్చేసి మనకి 5G ఐసీ, 5G నెట్వర్క్ ఐసీ. ఓకేనా? ఇక్కడ చూడండి, యువతలకు వచ్చేసరికి మనకి ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. ఇది ఇంటర్నల్ స్టోరేజ్. ఇది వచ్చేసి మనకి CPU డబుల్ డెక్కర్. ఇది కూడా CPU పైన వచ్చేసరికి ర్యామ్ ఉంటుంది. ఇది వచ్చేసరికి బేస్ బ్యాండ్ ఐసీ, బేస్ బ్యాండ్ CPU. ఈ బేస్ బ్యాండ్ CPU ఏంటి? అసలు బేస్ బ్యాండ్ CPU ఏం పని చేస్తుంది? అసలు బేస్ బ్యాండ్ CPU తీసుకురావడానికి ఏమేమి కారణాలు ఉన్నాయి? ఇవన్నీ నేను మనకి ఆఫ్లైన్ ట్రైనింగ్లో అయితే మీకు చెప్తాను. ఇప్పుడు దాకా మనకి బేస్ బ్యాండ్ CPU అనేది దేంట్లో ఉంది? మెయిన్ CPUలోనే ఇచ్చాడు. ఈ బేస్ బ్యాండ్ CPU అనేది సపరేట్గా తీసుకురాలేదు. 5G మొబైల్లో మాత్రమే సపరేట్గా బేస్ బ్యాండ్ CPUని తీసుకొస్తుండ్రు. ఏం పని చేస్తుంది? ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? అసలు 4 పవర్ ఐసీలు ఉన్న కాన్సెప్ట్ ఉన్న మొబైల్ రావడానికి ఏం కారణాలు ఉన్నాయి? ఇవన్నీ నేను ఆఫ్లైన్ అయితే మీకు చెప్తాను. ఇది చూడండి, ఇది హైయర్ బ్యాండ్ PA కానీ, లోవర్ బ్యాండ్ PA కానీ. ఇది వచ్చేసి మనకి 3G 4G ఐసీ. ఇది వచ్చేసి మనకి SDR ఐసీ. ఇది వచ్చేసి మనకి వైఫై బ్లూటూత్ ఐసీ. ఓకేనా? ఇక్కడ చూడండి, ఛార్జింగ్ ఐసీ ఉంది. ఇది ఆక్టా ఐసీ. ఇందులోనే మనకి లైటింగు, గ్రాఫిక్ 2 ఉంటాయి. ఆక్టా ఐసీ ఇది. ఇక్కడ చూడండి, క్రిస్టల్ మనకి ఎక్కడ కనిపెడుతుందంటే ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా? ఎంత ఫ్రీక్వెన్సీ రావాలంటే 38.4 MHz. అంటే 5G కాన్సెప్ట్ ఉన్న మొబైల్లో ఒక క్లాక్ ఐసీ ఇస్తున్నాడు. క్లాక్ జనరేటర్ ఐసీ అంటారు దీన్ని. ఒక క్లాక్ ఐసీ ఇస్తున్నాడు. ఆ క్లాక్ ఐసీ దగ్గరనే క్రిస్టల్ అనేది మనకు కనిపిస్తుంది. అంటే మెయిన్ PMIC దగ్గర ఉండదా అంటే మెయిన్ PMIC దగ్గర క్రిస్టల్ అనేది
ఉండదు. ఇప్పుడు దాకా మనం చూసుకుంది ట్రిపుల్ పిఎం కాన్సెప్ట్ దాకా కూడా మెయిన్ పవర్ ఐసీ దగ్గరే మనకి ఈ క్రిస్టల్ అనేది ఉంటుంది. ఇప్పుడు 5G కాన్సెప్ట్ వచ్చే మొబైల్లో ఇది అనేది అంటే ఈ క్రిస్టల్ అనేది ఒక చిన్న క్లాక్ ఐసీ ఇచ్చి ఆ క్లాక్ ఐసీ దగ్గర క్రిస్టల్ని పెడుతున్నాడు. అంటే ఇక్కడి నుంచే మెయిన్ పిఎం ఐసీకి తర్వాత బేస్ బ్యాండ్ సిపియూకి ఈ సిగ్నల్ అనేది ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళాలి. ఇది కానీ ప్రాబ్లం ఉందంటే టోటల్గా మొబైల్ డెడ్ కండిషన్లో మనకి ఉంటుంది. ఈ ఐసీ పనిచేయాలంటే సమ్ వోల్టేజ్ కావాలి. ఏమేమి వోల్టేజ్ కావాలి ఏంటనేది ఇవన్నీ పిన్ టు పిన్ మనం ఆఫ్లైన్ క్లాసుల్లో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇట్లాగా ఇది కేవలము క్వాల్కమ్ సిపియు కాన్సెప్ట్. ఇదే ఎంటీకేలు అనుకోండి. ఎంటీకేలో సింగిల్ పిఎం కాన్సెప్ట్ ఉన్న మొబైల్స్ ఆల్రెడీ ఉన్నాయి. అవి కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి 9A మొబైల్ ఉంది. ఇది సిపియు, ఇది వచ్చేసి ర్యాము, ఇది వచ్చేసి మనకి గ్రాఫిక్ ఐసీ, ఇది వచ్చేసి మనకి ర్యాము. ఇక్కడ రెండు ఐసీలు ఉన్నాయి కదా. ఒకటేమో 0.6 వోల్టేజ్కి, ఒకటేమో 1.1 వోల్టేజ్ అంటే ర్యామ్ వోల్టేజ్కి రెండు ఐసీలు మనకి కనిపిస్తున్నాయి. తర్వాత ఇదేమో వైఫై బ్లూటూత్ ఐసీ, ఇది సిమ్ సాకెట్, ఇది వచ్చేసి 3G 4G PA, ఇది వచ్చేసి లైట్ ఐసీ, ఇది వచ్చేసి మనకి ఛార్జింగ్ ఐసీ, ఇది వచ్చేసి మనకి APT ఐసీ, ఇది వచ్చేసి మనకి OVP ఐసీ, ఓవర్ వోల్టేజ్ ప్రొటెక్షన్ ఐసీ. ఓకేనా? యువతలు చూడండి, ఇది టాప్ సైడ్, బాటమ్ సైడ్ ఏమున్నాయి చూడండి. ఇది 2G PA, ఇది బేస్ బ్యాండ్ ఐసీ, తర్వాత ఇది ఆడియో ఐసీ, ఇది వచ్చేసి మనకి ఇంటర్నల్ స్టోరేజ్ అంటే రోమ్ అన్నట్టు, ఇది వచ్చేసి మనకి మెయిన్ పవర్ ఐసీ, ఇది వచ్చేసి మనకి ఎక్స్టర్నల్ బక్ కన్వర్టర్ ఐసీ. ఓకేనా? ఇది వచ్చేసి మనకి మెయిన్ పవర్ ఐసీ, ఇది మనకి క్రిస్టల్. ఓకేనా? ఇక్కడ చూడండి, సింగిల్ పవర్ ఐసీ ఉన్న కాన్సెప్ట్ ఇది ఎంటీకేలో. ఇందాక మనం చెప్పుకుంది క్వాల్కమ్లో, ఇది మీడియాటెక్లో సింగిల్ పిఎం ఐసీ ఉన్న కాన్సెప్ట్ ఉన్న మొబైల్లో మోస్ట్ ఇంపార్టెంట్ 6357 CRV. ఈ 6357 CRV కాన్సెప్ట్ ఉన్న మొబైల్ ఏ మొబైల్ వచ్చినా కానీ ఈ ఐసీ గురించి మనకి పూర్తి అవగాహన ఉంటే, దీని పవర్ బూట్ సీక్వెన్స్ కానీ మనకి ఐడియా ఉంటే, ఇలా ఈ ఐసీ ఉన్న కాన్సెప్ట్ ఉన్న మొబైల్ చాలా మొబైల్ని మనం హ్యాండిల్ చేయొచ్చు. ఓకేనా? ఈ ఐసీ దాదాపు 100ల్లో ఉంది. అంటే 100 సంఖ్యలో ఈ ఐసీ ఉన్న మొబైల్స్ వస్తున్నాయి మనకి. అది రెడ్మీ కావచ్చు, తర్వాత ఒప్పో కావచ్చు, వివో కావచ్చు, రియల్మీ కావచ్చు, ఏదైనా కావచ్చు, శాంసంగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, చాలా బ్రాండ్స్లో ఈ ఐసీని వాడటం జరిగింది. దీని పవర్ బూట్ సీక్వెన్స్ ఏ విధంగా ఉంటుందో మనకు ఐడియా ఉంటే ఇలాంటి మొబైల్స్ ఎన్ని వచ్చినా కానీ మనం హ్యాండిల్ చేయొచ్చు. ఓకేనా? ఇక్కడ చూడండి, క్రిస్టల్ ఉంది. ఎంత ఉంది క్రిస్టల్కి ఫ్రీక్వెన్సీ అంటే 26.0 MHz. ఇది ఎంటీకే కాబట్టి 26.0 MHz వస్తుంది. దానికి వచ్చేసరికి క్వాల్కమ్లో 19.2 MHz వస్తుంది. తర్వాత క్రిస్టల్ ఫ్రీక్వెన్సీ, తర్వాత 38.4 MHz వస్తుంది. తర్వాత ఇంకోటి లేటెస్ట్ 5G మొబైల్స్లో 76.8 MHz కానీ లేదంటే 76.0 MHz కానీ సంథింగ్ అయితే మనకి వస్తుంది. లేటెస్ట్ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ అయితే అదే. ఇక్కడ చూడండి, ఇది సింగిల్ పిఎం కాన్సెప్ట్ ఉన్న మొబైల్. ఇందులో మళ్ళీ ఏం చేశారంటే ఎక్స్టర్నల్ బక్ కన్వర్టర్లు వాడుతున్నారు. ఇక్కడ చూడండి, పోకో X4 GT ఉందా? ఇక్కడ చూడండి, పోకో X4 GT. దీంట్లో కాంపోనెంట్ నేమ్లోకి వచ్చాను. ఇక్కడ చూడండి, మనకి ఇది ర్యాము, తర్వాత సిపియు, ఇది వచ్చేసి రోము, ఇంటర్నల్ స్టోరేజ్. ఇక్కడ చూడండి, మనకి ఇది వైఫై బ్లూటూత్ ఐసీ. ఇక్కడ చూడండి, మనకి ఇది ఒక పవర్ ఐసీ MT6363AW. MT6363AW ఇది ఒక పవర్ ఐసీ. దాని కింద చూసుకున్నట్లయితే ఇదిగోండి, MT6375P అని ఇచ్చాడు. అంటే ఇది కూడా పవర్ అని రాశాడు. యాక్చువల్లీ ఇది మెయిన్ ఛార్జింగ్ ఐసీ వస్తుంది. మెయిన్ ఛార్జింగ్ ఐసీ అయితే ఇది వస్తుంది. దీని పక్కనే ఇది VPH కాయిల్.
ఇక్కడ చూడండి సర్జ్ P1 ఇదిగోండి ఇక్కడ ఉంది, సర్జ్ P1 అని చెప్పి ఇక్కడ కూడా ఉంది. అంటే ఇది ఈ రెండు కూడా ఫాస్ట్ ఛార్జింగ్ ఐసీలు. ఓకేనా, ఛార్జింగ్ సెక్షన్ సంబంధించినవి, ఫాస్ట్ ఛార్జింగ్ ఐసీ సంబంధించిన రెండు ఛార్జింగ్. అంటే మొత్తం మూడిటి కలిపి ట్రిపుల్ ఛార్జింగ్ ఐసీ కాన్సెప్ట్. ఇది ట్రిపుల్ ఛార్జింగ్ ఐసీ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలంటే కొంచెం క్రిటికల్గానే ఉంటుంది. ఈ మూడు ఛార్జింగ్ ఐసీలు ఏ విధంగా పనిచేస్తాయి, ఏ విధంగా పనిచేస్తే ఫాస్ట్ ఛార్జింగ్ అనేది మనకి అవుతుంది, అది మనకు తెలియాలంటే కొంచెం ఈ ఐసీల గురించి మనం స్కెమాటిక్ త్రూ స్టడీ చేయాలి. ఈ స్కెమాటిక్ త్రూ స్టడీ చేయగలిగితేనే అర్థమవుతుంది. ఇక ఇది వచ్చేసరికి మనకి 4GPA, ఇది వచ్చేసి మనకి బేస్ బ్యాండ్ ఐసీ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి 3Gకి 4Gకి సపరేట్ పిఏలు ఇచ్చాడు. ఇక్కడ ఇందాక మనం చూసుకున్నట్లయితే 3Gకి 4Gకి ఒకే దాంట్లో ఇచ్చాడు, ఇక్కడ సపరేట్గా ఇవ్వడం జరిగింది. తర్వాత ఇదిగోండి దీంట్లో కూడా క్లాక్ ఐసీ మనకి సపరేట్గా ఇవ్వడం జరిగింది. దాని పక్కనే ఏముంది, క్రిస్టల్ ఉంది. ఇక్కడ చూడండి క్రిస్టల్ అనేది ఇక్కడ ఉందా, ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది. ఇంకో పవర్ ఐసీ ఉంటుందని చెప్పాను కదా, అది యువతల సైడ్ ఉంటుంది చూడండి. ఇక్కడ చూడండి 63MT6368 DW లేదంటే 6368 DW+. ఓకేనా, ఇది ఇంకో పవర్ ఐసీ. దీని చుట్టూరు కూడా బొక్కల్స్ ఉన్నాయా, ఇవ్వండి. ఇది ఆడియో ఐసీ. ఇది వచ్చేసి మనకి MT6319IP, MT6319BP, MT6319AP, UP, MP, ఇట్లా చాలా ఎక్స్టర్నల్ బక్ కన్వర్టర్ ఐసీ అంటారు. వీటిని ఎక్స్టర్నల్ బక్ కన్వర్టర్ ఐసీ చాలా అయితే ఇస్తున్నాడు లేటెస్ట్గా. ఓకేనా, ఈ ఐసీలు ఎలా పనిచేస్తాయి, ఈ ఐసీల్లో MT6319IP, 6319AP, 6319UP, MP ఈ ఐసీలు ఉన్నాయి కదా, ఒక్కొక్క ఐసీ ఉన్నాయి. IP, MP, NP, BP ఇట్లా నేమ్స్ చేంజ్ అవుతున్నాయి. ఇవి ఒక దాంట్లో ఒకదానికి రీప్లేస్ చేసుకోవచ్చా, చేసుకోకూడదా, ఎట్లా మనం ఐడెంటిఫై చేయాలనేది నేను ఆఫ్లైన్ క్లాసుల్లో మీకు చెప్తాను. కొన్నిటికైతే కొన్నిటి ప్లేస్లో కొన్నిటి వేసుకోవచ్చు. నెంబర్ మ్యాచ్ అయితే పక్కన ఉండే లెటర్స్ అనేవి కొన్నిటికి మ్యాచ్ అవుతున్నాయి, కొన్నిటికి మ్యాచ్ అవ్వట్లేదు. ఏ మ్యాచ్ అవుతాయి, ఏ మ్యాచ్ కాదనేది ఆఫ్లైన్ క్లాసులు అయితే మీకు చెప్పడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ ఉన్నాయి చూడండి 6308HP ఒకటి, 6308HP రెండు ఐసీలు కనిపిస్తున్నాయి. ఇవి రెండు కూడా మనకి APT ఐసీలు అంటారు ఇట్లని. ఓకేనా, APT ఐసీ MTK కాన్సెప్ట్లో APT ఐసీ 5G మొబైల్లో వస్తున్నాయి. ఇప్పుడు దాకా క్వాల్కామ్ చిప్సెట్లోనే మనకి ఈ APT ఐసీలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు లేటెస్ట్ వచ్చేసరికి MTKలో కూడా డ్యూయల్ PM కాన్సెప్ట్ వస్తుంది. ఇప్పుడు దాకా మనకు డ్యూయల్ PM కాన్సెప్ట్ MTKలో లేదు, సింగిల్ పవర్ ఐసీ ఇస్తున్నాడు. తర్వాత అవసరం అనుకుంటే ఎక్స్టర్నల్ బక్ కన్వర్టర్ ఐసీలు ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుందా, MT6319AP, ఇక్కడ చూడండి MT6319IP. ఓకేనా, ఈ రెండు ఐసీ, ఇది IP, ఇది వచ్చేసి మనకి BP, AP. చూడండి MT6319AP. AP IPఏ కాదు, వీటిలో చాలా వస్తున్నాయి. 6319IP, 6319AP, 6319BP, 6319UP, 6319MP, 6319NP ఇట్లా చాలా అయితే వస్తున్నాయి. ఒక దాంట్లో వేసుకోవచ్చు అంటే కొన్నిటికైతే వేసుకోవచ్చు, కొన్నిటికైతే వేసుకోకూడదు. ఎట్లా వేసుకోవాలి, ఎట్లా వేసుకోకూడదు అనేది నేను అప్డేట్ చేస్తాను ఆఫ్లైన్లో. ఈ రెండు వచ్చేసరికి మనకి APT ఐసీలు. ఇది వచ్చేసి మనకి 5G కాన్సెప్ట్ ఉన్న ఐసీ, 5G పవర్ యాంప్లిఫైర్, 5G PA. ఓకేనా, ఈ రెండు APT ఐసీలు. APT ఐసీలు ఫస్ట్ టైం మనకి 5G కాన్సెప్ట్లోనే MTKలో మనకి కనిపిస్తున్నాయి. 4G నెట్వర్క్ అంటే 4G బోర్డులో మనకి APT ఐసీల గురించి ఉండదు MTKలో, ఓన్లీ క్వాల్కామ్లోనే మనకి కనిపిస్తుంది. MTKలో APT ఐసీలు 5G మొబైల్స్లో మాత్రమే వస్తున్నాయి. అంటే ఏమవుతుందంటే కాన్సెప్ట్ అనేది టోటల్గా చేంజ్ అయిపోతుంది. అంటే సర్క్యూట్లు అప్డేట్ అయిపోతూ ఉన్నాయి, ఐసీలు మారిపోతూ ఉన్నాయి, కొత్త ఐసీలు వస్తున్నాయి. ఇంకో కొన్ని మోడల్స్లో అయితే MTKలో సౌత్ చిప్ అని ఒకటి వస్తుంది, ఛార్జింగ్ ఐసీ, ఫాస్ట్ ఛార్జింగ్ ఐసీ. ఓకేనా, సౌత్ చిప్, అది మీరు చూసారో చూడలేదు నాకైతే తెలియదు. కానీ అంటే సబ్జెక్ట్ అనేది చాలా అప్డేట్ అయిపోతూ ఉంది.
ఈ సబ్జెక్ట్ అప్డేట్ అవుతున్న కొద్ది మనము అప్డేట్ అవుతూ ఉండాలి. అట్లా కాకుండా అలా యూనివర్సల్ ఛార్జింగ్ సెక్షను, యూనివర్సల్ లైటింగ్ సెక్షను, యూనివర్సల్ గ్రాఫిక్స్ సెక్షను, యూనివర్సల్ నెట్వర్క్ సెక్షను, యూనివర్సల్ పవర్ సెక్షన్ మీద కూర్చొని మనం అవే హైలైట్ అనుకుని మనం కూర్చున్నామంటే ఖచ్చితంగా ఇలాంటి ఫోన్లు వచ్చినప్పుడు మనము వాటిని ఏమీ చేయలేం. సీరియస్ చెప్తున్నాను. సబ్జెక్ట్ అనేది ఇప్పటికీ చాలా అప్డేట్ అయిపోయింది. ఎవరైనా చిప్ లెవెల్ నేర్చుకోవాలనుకుంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. చాలా లేట్ అయిపోయింది. ఒకవేళ అక్కడికన్నా వెళ్ళాలనుకుంటే ఇవన్నీ కవర్ చేస్తారా లేదని చెప్పి అడిగి మాత్రం వెళ్ళండి. అట్లా కాకుండా మీరు ఏదైనా ఇన్స్టిట్యూటే కదా, ఎక్కడైనా చెప్పేది అదే కదా అనుకుని పోయారంటే ఖచ్చితంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. చాలా అప్డేట్ అయిపోయింది. 5G కాన్సెప్ట్ మారిపోయింది. ఈ 5G కాన్సెప్ట్లోనే మళ్ళీ మనకేం కనబడుతున్నాయి, డ్యూయల్ ఎయిర్ బోర్డ్స్. ఓకేనా, ఒకసారి అవి కూడా చూపిస్తున్నాను చూడండి. ఇది కింద ఒక బోర్డు ఉంది, ఇది పైన అప్పర్ బోర్డు ఒకటి ఉంది, లోయర్ బోర్డు ఒకటి, అప్పర్ బోర్డు ఒకటి. ఇక్కడ చూడండి, ఇది అప్పర్ బోర్డు మనకి. ఓకేనా, దీంట్లో APT ఐసీలు, తర్వాత నెట్వర్క్ సంబంధించిన SDR ఐసీలు, తర్వాత 5G ఐసీ, నెట్వర్క్ సంబంధించిన మొత్తం అప్పర్ బోర్డులో ఇవ్వడం జరుగుతుంది. ఈ లోయర్ బోర్డులో మాత్రం మనకి పవర్ సెక్షన్ మొత్తం కనిపిస్తుంది. ఈ బోర్డుకి అవతల మాత్రం మనకి CPU, తర్వాత EMMC, తర్వాత బేస్ బ్యాండ్ ఐసీ మనకి క్లియర్ కట్ కనిపిస్తుంది. అంటే టోటల్గా ఈ డ్యూయల్ ఎయిర్ బోర్డ్స్ కూడా మనకి అప్డేట్ అయిపోతూ ఉంది. అంటే ఈ డ్యూయల్ ఎయిర్ కాన్సెప్ట్ అనేది ఐఫోన్ నుంచి మనకి ఆండ్రాయిడ్కి రావడం జరిగింది. ఇక్కడ చూడండి, దీంట్లో కూడా క్లాక్ ఐసీ సపరేట్గా ఇచ్చాడు. ఇక్కడ మనకి ఎంత ఇచ్చాడు దీని మీద, ఫ్రీక్వెన్సీ ఎంతంటే 38.4 MHz అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఇగోండి ఇక్కడ PMX55, ఇక్కడ మనకి 8150A, 8250, 4 PMIC కాన్సెప్ట్. పైకి పోతే మనకి CPU కింద ఛార్జింగ్ ఐసీ కనిపిస్తుంది, PM8150B. ఓకేనా, ఈ విధంగా టోటల్గా సబ్జెక్ట్ మొత్తం, సర్క్యూట్ మొత్తం అప్డేట్ అయిపోయింది. ఇంకా అవన్నీ మనం యూనివర్సల్ మెథడ్లో చూసుకొని యూనివర్సల్ మెథడ్లోనే నేర్చుకుంటున్నాం అంటే ఇప్పటికి కూడా అది కేవలం మన పొరపాటు అవుతుంది. ఎందుకంటే సబ్జెక్ట్ అప్డేట్ అయిపోయింది. ఆ అప్డేట్ అయిన సబ్జెక్ట్ ప్రకారంగా మీకు నేర్చుకోవాలి ఎక్కడైనా కానీ. అట్లా కాకుండా ఏదైనా ఇన్స్టిట్యూట్ కదా, ఎక్కడైనా అది చెప్పేది అదే కానీ చెప్పిపోయినామంటే ఇక ఈ ఫీల్డ్ అంటే మొబైల్ రిపేరింగ్ చేయడం అనేది అంత ఈజీ అని పని కాదు. సెక్షన్స్ గురించి మ్యాక్సిమం ఈక్వల్గానే ఉంటుంది. సెక్షన్స్ గురించి నేను మాట్లాడలేదు. అంటే ఛార్జింగు, లైటింగ్, గ్రాఫిక్ వీటిలో కూడా యూనివర్సల్ మెథడ్స్ కాదు. యూనివర్సల్ మెథడ్లు చిప్ లెవెల్లో అస్సలు సెట్ అవ్వదు. చిప్ లెవెల్లో ఈచ్ అండ్ ఎవ్రీ ఐసీ ఎలా పనిచేస్తుందని తెలియాలి. ఓకేనా, యూనివర్సల్ మెథడ్ ఎక్కడికి బేసిక్ లెవెల్ వరకు యూనివర్సల్ మెథడ్ మనకి వర్కౌట్ అవుతుంది. చిప్ లెవెల్లో యూనివర్సల్ మెథడ్స్ అసలు పనికిరావు. ఓకేనా, ఈచ్ అండ్ ఎవ్రీ ఐసీ ఎలా పనిచేయాలి. ఉదాహరణ చెప్పాలంటే లైటింగ్ సెక్షన్లోనే మనకి 6 లెగ్ పిన్ ఐసీ ఉంది, తర్వాత మనకి 9 బాల్ ఐసీ ఉంది, తర్వాత 12 బాల్ ఐసీ ఉంది, తర్వాత PM660, PM7150L, PM660L, PM7150L, PM8150L. ఓకేనా, 6 MTGL అయితే MT6371P. ఓకేనా, తర్వాత గ్రాఫిక్ ఐసీ, లైటింగ్ ఐసీ, తర్వాత గ్రాఫిక్ ఐసీ. గ్రాఫిక్ ఒకే దాంట్లో ఉండే కాన్సెప్ట్ ఒకటి ఉంది. లైటింగ్, గ్రాఫిక్ సపరేట్గా వచ్చే కాన్సెప్ట్ ఒకటి ఉంది. వీటన్నిటి గురించి సపరేట్ విడివిడిగానే ఈచ్ అండ్ ఎవ్రీ ఐసీ ఏ విధంగా పనిచేస్తుందని తెలియాలా. ఓకేనా, ఓవరాల్గా యూనివర్సల్ మెథడ్ మనం కొట్టేసుకుంటూ వెళ్ళిపోయినామంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఓకేనా, టోటల్గా పిన్ టు పిన్ డీటెయిల్డ్గా అన్ని ఐసీల గురించి మనకు కవర్ అయ్యేలా మనం చూసుకోకపోతే, జాగ్రత్త పడకపోతే, అంటే అమౌంట్ పెడతానే ఉన్నాం ఎక్కడైనా కానివ్వండి, ఇంకో చోటైనా ఎక్కడైనా పెడతానే ఉన్నాం. కానీ సబ్జెక్ట్ ఎంతవరకు మనకు చెప్పగలుగుతున్నారు వీళ్ళు అని చెప్పి స్టడీ చేయండి. ఓకేనా, దాన్ని చూసుకొని మీరు జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, అది నేను చెప్పదలుచుకుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.